అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు మరొకసారి మీరు అందరూ గొప్పగా. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన 2014లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు పడ్డారు, అందరము చూసాం. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదనుకుని ఏలం చేశారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అతను ఏం వదిలేస్తాడు అనుకుని ఏలం చేశారు. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు గుజరాత్ లో ముఖ్యమంత్రి, 2 సార్లు దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని, అలాగే 3 సార్లు సీఎం గా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యంగా కూడా ఒక ఎమ్మెల్యే కూడా కానిటువంటి కళ్యాణ్ గారు ఒక ప్యాక్ మీద తీసుకొని వచ్చి ఒక కూటంగా ఏర్పరిచారంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇది మామూలు విషయం కాదండి. ఒక సీఎం కూడా ఇలాంటి అవకాశం దక్కదు. ఒక ఎమ్మెల్యే కూడా కానిటువంటి వ్యక్తికి దేశ ప్రధాని ఎంత గౌరవం ఇచ్చారో మీరు చూసుంటారు. ఆయన మాటకి ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన, ముఖ్యమంత్రి చేసిన ఆయన ఎమ్మెల్యే కూడా గెలనటువంటి వ్యక్తి మాట నమ్మారు చూడండి. అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అందరూ ప్రతి విషయంలో నాకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. ఆ రోజు అప్పుడు కూడా 50 లక్షలు ఇచ్చి ముందున్నారు. మన కరోనా టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే సైనికులు దేశ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ సైతం విడిచిపెట్టేసి దేశ సరిహద్దుల్లో కాపులు కాసినటువంటి సైనిక బోర్డు కూడా 1 కోటి రూపాయలు వివరాలను ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే రైతులు, కౌలు రైతులు వాళ్ళకి మదుపు తప్ప భూమి శిస్తులు కట్టుకొని మదుపులు పెట్టుకొని పంట దిగుబడి రాక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 3,000 మందికి, కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న 3,000 మందికి 1,00,000 రూపాయలు చొప్పున 30 కోట్లు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను, నేను అధికారంలో కృషి చేస్తాను అనుకుని చెప్పుకునే నాయకులు ఉన్నారు తప్ప నాకు అధికారం ఇవ్వకపోయినా నేను ఉంటాను అనుకుని ముందు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడో ఏదో వస్తుందో ఎప్పుడో చేస్తాం కాదు, వచ్చినా రాకపోయినా మీ వెంట ఉంటాను, మీ పండగ ఉంటాను అనుకుని అన్నారు. అదే మాదిరిగా ఉన్నారు అండగా. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు అంతమంది నమ్మి సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ పూర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన సంజయరాణి మేడం గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవిడ గారు 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా 3వసారి ఈసారి గెలకపోతే నేను భూమి మీద ఉంటానో ఉండనని కూడా ఆవిడ గారు చాలా బాధపడ్డారు. ఒక మహిళ అయ్యింది కూడా 4 మండలం, మన నియోజకవర్గం 4 మండలాలు కూడా మండు టెండర్లో ఒక్క క్షణం రెస్ట్ తీసుకోకుండా ఆవిడ నిద్ర పోయేదో లేదో తెలియదు, తినేదో లేదో కూడా తెలియదు. కుర్రవాళ్ళైనా మగవాళ్ళైనా 1 గంట సేపు ఎండలోనికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళము. అలాంటిది ఆవిడ గారు ఒక్క క్షణం తీరిక లేకుండా ఇక్కడ అయిపోయిన పక్క ఊరు అయిపోయిన పక్క మండలం, పక్క ఊరు అయిపోయిన ఇంకొక మండలంలోనే వెళ్ళి ప్రచారం చేసే ఉదయం పొద్దున్న నుండి రాత్రి 10 గంటల వరకు తీరిక లేకుండా ఆవిడ ఎంతో కష్టపడ్డారు. ఆవిడ కష్టం ఈరోజు
మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు ఈ 4 మండలాలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గెలవడం అంటే ఇది మామూలు విషయం కాదండి. 3 సంవత్సరాలు అర్ధాంతరంగా అధికారంలోకి వచ్చిన పీడికి రాజేంద్ర గారు తర్వాత 3 సార్లు యాట్రిక్ సాధించారు. పీడికి రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో లాస్ట్కి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అలాగే మన గిరిజన శాఖ మంత్రి కూడా అయ్యారు పీడికి రాజేంద్ర గారు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పీడికి రాజేంద్ర గారు మన విలేజ్లో బోపు రాజ్యాన్ని స్థాపించి నాకెదురు లేదు అనేలాగా ఉన్నారు. అలాంటి 18 సంవత్సరాలు పరిపాలించిన పీడికి రాజేంద్ర గారిని గారు 13,500 ఓట్లతో గెలవడం కాబట్టి మేడం గారికి మరొకసారి అందరూ గట్టిగా సపోర్ట్లు పెట్టాలి. అలాగే మేడం గారు వచ్చిన ప్రతిసారి మన గ్రామానికి ఏం అవసరం అవుతాయో, మనకి ఏం కావాలో, మన గ్రామం బాగుపడుతుందో, ఎలా ఉంటే మన గ్రామం బాగుపడుతుందో ఆ దిశగా అడుగులు వేస్తాం. ఆ దిశగా మేము అవకాశం వచ్చిన ప్రతిసారి మేడం గారిని తెలియజేస్తాం. నిరంతరము మన ఊరి గురుండి, మన గురుండి, మన అందరి గురుండి ఎప్పుడు అడుగుతామండి. ఇది వరకు ఉన్న పెద్దల్లాగా కాదు. వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ అహంకారంకి ఉపయోగించుకున్నారు, అలంకారంకి ఉపయోగించుకున్నారు. మనం అలాగా ఉపయోగించాం. అభివృద్ధి కోసం పాటుపడతాం, మనం అందరం బాగుండడం కోసం పాటుపడతాం. అంతేకాని వాళ్ళని పొరగొట్టడము, మేసలు మెలేయడం కాదండి. మనం చక్కగా పరిపాలించడం. మీరందరూ అవకాశం ఇవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి. తప్పుడు దారి కొన్ని చెప్పండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కొంతమంది ఈ చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు, కాదు చెప్తాను. మొన్న మేడం గారు ఫ్లెక్సీలు అలాగలా కట్టాం. నూతన సంవత్సర శుభాకాంక్షలకి ఎవరైనా కడతారండి, అది తప్పులేదు. అలాంటప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి ఆకలేసేది కాదండి, అవి ఎప్పుడు తింపుతామా అనుకునే చూసేవారు. అవి తింపుకొని తినేసినట్టుగా అనమాట. నిద్ర కూడా చేశారు కాదు. ఏ రాత్రి నెల పీకెద్దామా, బయట పగలెళ్ళితే ఎవడు మనల్ని లోపడేటో, మనల్ని ఎవడేటో అంతడేటో సగం భయంతో నిద్ర లేకుండా, తిండి తిప్పలు లేకుండా వాళ్ళు అదే పనిగా పనిచేశారండి. ఆ జెండాలు పీకి మేడం గారు జెండా ఫోటో చూస్తేనే భయపడినాలో మన గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారో, వాళ్ళు మన గ్రామ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తారో, వాళ్ళు నిజంగా తీసుకునే వాళ్ళైతే సమస్యలు పరిష్కరించినట్టు వాళ్ళైతే నిజంగా మన గ్రామంలో ఈ దొంగతనాలు కొన్ని జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి ఎప్పుడు అరికట్టలేదు, వాటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే నాటుసారా విచ్చలవిడిగా ఉంటుంది, దాని గురించి ఏ రోజు మాట్లాడలేదు. మన గ్రామానికి ఇల్లు స్థలాలు కావాలి, మెయిన్ పోస్ట్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ రామ మందిరం గురించి ఏ రోజు మాట్లాడలేదు, మన అంగన్వాడి గురించి ఏ రోజు మాట్లాడలేదు, స్కూల్ గురించి కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇలాంటి వాళ్ళకి మనలో కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడికి రాని వాళ్ళు బోల్డ్ మంది సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా కాదు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి. తప్పు మీ వైపు ఉండకపోతే ఎంత దూరమైనా మేము వెళ్ళి పోరాడతాం. తప్పు మాత్రం చెయ్యొద్దు. తప్పుడు పని చేసి దానికి మేము సపోర్ట్ చేయాలంటే అది మా వల్ల కాదు. అది ఇంట్లో వ్యక్తైనా బయట వ్యక్తైనా ఏదైనా సరే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై మోడీ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.